నల్గొండలో ర్యాలీ చేపట్టిన వ్యాపారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గో బ్యాక్ మార్వాడి అంటూ ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా ఇవాళ బంద్ జరుగుతున్న విషయం మనకు తెలిసింది. అయితే ప్రధానమైన పట్టణాల్లో వ్యాపార దుకాణాలన్నీ కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి. నల్గొండ పట్టణంలో ర్యాలీకి స్థానిక వ్యాపారులు ప్రయత్నిస్తూ ఉండగా వారందరికీ అనుమతి లేదు అంటూ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం కూడా తలెత్తింది. గుజరాతీ, రాజస్థాన్ మార్వాడి వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో అంటూ పెద్ద పెద్ద బ్యానర్స్ ప్రదర్శిస్తూ వాళ్ళంతా ర్యాలీగా వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నల్గొండ నుంచి పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. మార్వాడి గో బ్యాక్, తెలంగాణ బచావో అంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి బంద్ పాటిస్తున్నారు. వర్తక సంఘం ప్రతినిధులను అయితే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఆందోళన చేస్తున్నటువంటి ప్రతినిధులు అయితే కొంతమంది అయితే పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. వారిని కూడా తీసుకునే ప్రయత్నం మనతో పాటు మాట్లాడారు. వెళ్ళిపోవాలి, అప్పటిదాకా ఉద్యమం ఆగతుంది. సావనైనా దస్తం కానీ మేమైతే పెట్రోల్ పోసుకొని తగలబడతాం. అవసరం అయితే మార్వాడిస్ ఇక్కడ ఉండనే ఉండొద్దు, నల్లగొండలు ఉండనే ఉండొద్దు. వారు నిమ్మలంగా హోల్సేల్ చేసుకుంటారా చేసుకోవాలి. పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మేము ఊకోం. పోలీస్ స్టేషన్ ముందరే పోలీసు తగలబడుకుంటాం. మేమైతే చెప్తున్నాం, మా ఉద్యమం అయితే ఆగదు. మార్వాడీస్ హోల్సేల్ మాత్రమే చేసుకోవాలి, రిటైలర్ సర్వీస్ చేయొద్దు, అంతే. మాది ఒకటే నినాదం. చాలా మంది ప్రతినిధులు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడి పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే భువనగిరి, కోదాడ, మిర్యాలగూడలో కూడా అరెస్ట్ చేస్తారు. ప్రస్తుతం అయితే నల్గొండలో కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేవలం మార్వాడి ఇక్కడికి వచ్చినటువంటి దుకాణదారులు ఇక్కడ పెద్ద ఎత్తున తమ ఉపాధి అవకాశాలకు అలగొట్టారని చెప్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడానికి వేస్తున్నారు. చెప్పండి, వాడు ఆందోళనకారుని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇక్కడ నిరసన అనే దానికి మరి ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి దీన్ని అడ్డుకుంటున్నాం. నిరసన వల్ల రహదారుల్లో ఇబ్బంది పడుతుంది, ప్రయాణికులు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వీళ్ళు ముందస్తు ఎటువంటి పర్మిషన్ లేదు కాబట్టి దీన్ని అడ్డుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఈరోజు ఆందోళనకు సంబంధించి నిన్ననే మీకు అప్లికేషన్ కూడా పెట్టుకున్నారని చెప్తున్నారు. లేదండి, అలాంటి అప్లికేషన్ ఏం పెట్టుకోవడం జరగలేదు. దీని మీద ఎటువంటి అనుమతి కూడా లేదు. మొత్తానికి పోలీసుల అనుమతి లేకపోవడంతో తాము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ పాటిస్తున్నటువంటి ఈ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో గో బ్యాక్ మార్వాడి అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు. ఈ ఆందోళన మరింత ఉధృతమయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే వర్తక వాణిజ్య ప్రతినిధులు ఉన్నారో వీళ్ళంతా ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టుకొని తమ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ ప్రతినిధులు మాత్రం, వ్యాపారస్తులు మాత్రం పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం మీద ఇదైతే కొంత ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుశాల్తో రేవన్, TV9 నల్గొండ.